శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన సృష్ట్యాది అందును ప్రథమ ప్రజాపతి స్మృతి రూపముననే ఉత్పన్నమగును అని 2వ శ్లోకంలో వివరణ ఇచ్చారు కదా స్వామి. దానికి అప్పుడు ఈ స్మృతిని ఇక్కడ చిత్కళ అనేది చెప్పారు స్వామి. చిత్కళ అని చిత్కళ అని అనువాదం చేశారు, అవసరం లేదు, అది చిత్ ప్రభ అనాలి. స్వామి. ప్రభా చిత్ ప్రభలి, ప్రభా ప్రతిప్రభలి లోకాలు భ్రాంతి వీడరా చిదాత్ముడా అని చెప్పి మనం తత్వంలో రాసుకున్నాం, గుర్తుందా? రాసుకున్నాం స్వామి. అదే మేము అనుకున్నాం స్వామి. చిత్కళ అన్న చిత్ప్రభ అన్న రెండు ఒకటే అనుకుంటున్నాం స్వామి. ఒకటే కానీ చిత్కళ అనడంతో కొంచెం దూరం అవుతున్నాం మనం. చిత్ ప్రభ అనడంతో చిత్ ప్రకాశం అని అర్థం అవుతూ ఉన్నది. కళ అన్నప్పుడు మీకు వేరేగా అనిపిస్తుంది. మళ్ళీ కళ అన్న కూడా అర్థం అదే వాస్తవానికి. మనం నిత్యం మన వ్యవహారంలో ఉన్న ఆ మాటల్ని దేనికి వాడుతున్నామో దాన్ని అనుసరించి మనసు భ్రాంతికి గురవుతూ ఉంటుంది, వాస్తవాన్ని గ్రహించుకున్నాం. అందుకని పెద్దలు ఏమి ఇచ్చారో దాన్నే యథాతథంగా తీసుకోవడం అనేది పద్ధతి. ఒక్కోసారి ఇది అది సమానమైన ఈ విషయాలే కదా అని చెప్పి అంశం చిదంశం అన్నా, చిత్కళ అన్నా, చిద్భాగం అన్నా, చిత్ సంకల్పం అన్నా, లేదా చిత్ ప్రభ అన్నా అన్నీ ఒకటే. కానీ ఆయా మాటలు ప్రయోగించేటప్పుడు కొంచెం సందిగ్ధత, అసందిగ్ధత ఈ రెండు కూడాను కనిపిస్తాయి అన్నమాట. ఇది భాతి సంవిత్ ప్రభా ఏవ ఇయం అనాద్యంత అవభాసిని అని చెప్పి చెబుతున్నారు. ఇది మరి మనకు ముందుగానే తత్వాల్లోనే వచ్చింది కదా ఈ మాట. అవును స్వామి, వచ్చింది. చిత్ ప్రభ గాథలు లోకాలు భ్రాంతి వీడరా చిదాత్ముడా. ఇవన్నీ అవే అన్నమాట విషయాలు. మొట్టమొదటి మీ తత్వాలు వింటుంటే చాలు, కానీ అవి వింటున్నట్టుగా నాకేమి అనిపించలేదు. ఎవరు శ్రమపడి ఇచ్చాం కానీ వాటిని అంతగా వింటున్నట్లేదు. సమయం అంతగా దానికి వెచ్చిస్తున్నట్టుగా అనిపించలేదు. సరే, ఇచ్చుకుంటూ వెళ్దాం, మన పని మనం చేయాలి కదా. సరే, జై శ్రీరామ్ స్వామి. కాబట్టి ఏం చెబుతూ ఉన్నది ఈ సర్గ అంటే, 2 స్మృతుల గురించి చర్చించింది. ఇది 2 జ్ఞాపకాల గురించి. ఒకటి అద్వయ స్పృహతోటి అన్యాన్ని దర్శించటం, లేకపోతే అన్యానుభూతిని పొందడం. 2 ఆ అనుభూతి యందు కారణం కనిపిస్తూ ఉండటం వల్ల అన్యత్వాన్ని స్థిరీభూతం చేసుకొని తానెవరో తెలుసుకోవాల్సిన అవసరం రావడం. ఇలా తెలుసుకున్న స్మృతి ప్రథమ స్మృతితోటి ఐక్యం అవుతుంది. దీన్నే బ్రాహ్మీ స్మృతి అంటాం. అలా కాని సమయంలో ఇది జీవస్మృతి అవుతుంది. ఈ జీవుడు మరలా కర్మకు బద్ధుడై ఫలానికి కర్తయ్యై బాధ్యుడై ఈ జీవిత అనుభవాన్ని, నానా జీవితాలని పొందుతున్నాడు జన్మ పరంపరలో. ఇంతే. ఇదంతా కూడా కేవల చిత్ ప్రకాశమే తప్ప, చిత్ ప్రభయే తప్ప అన్యమైందేమీ కాదు. ఎప్పుడు ఆ విషయం ఎక్కడ గుర్తించబడుతూ ఉన్నదో అక్కడ అద్వైత తప్ప అన్యం తోచదు. ఇది సంగతి. ఈ సర్గ దీన్ని చెప్పిందన్నమాట. స్మృతి అనే మాట దగ్గర 2 చోట్ల గందరగోళంకి గురి కావద్దు. అలానే స్మృతి అనే మాటని మనం ధర్మశాస్త్రానికి కూడా వాడతాం. ఇదంతా కూడా ఈ ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా ఈ మూల జ్ఞానము, విజ్ఞానం మీద ఆధారపడి వచ్చినాయి. కాబట్టి అవి పరబ్రహ్మ స్వరూపాలు. ఆ స్మృతుల్ని నిందించకూడదు. ఇది విషయం. జయ సద్గురురావు. చిత్ప్రభగాథలు లోకాలు భ్రాంతి వీడరా చిదాత్ముడా.
శ్రీ సత్యనారాయణ